गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి అయిన పృథు మహారాజా ధర్మతః రాజ్య పరిపాలన చేసింది చూసి జనులందరూ సంతోషించి ఇలా ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండే సమయంలో ఒక ఆశ్చర్యం ఏమిటంటే, పరమ పవిత్రమైన వాళ్ళు, ఈ లోకంలో పాపం అనేది ఒక్క ముక్క కూడా తెలియని వాళ్ళు, ఎప్పుడూ భగవత్ స్మరణతోనూ లోకోద్ధారణం కోసం ఈ ప్రపంచంలో సంచారం చేసే సనకాదులు ఇలా ఆకాశ మార్గంలో అతని యొక్క గృహాన్ని వెతుక్కుంటూ ఇలా వస్తున్నారంట. ఆకాశ మార్గంలో ఇలా సనకాదులు వచ్చే వారి యొక్క ఆహ్వానం, వాళ్ళ యొక్క రాకను చూసి ఆ పృథు మహారాజుకి చాలా సంతోషం అంట. ఎందుకంటే ఇలాంటి మహాత్ములు వెళ్ళి పిలిస్తే కూడా రారు. మనం ఒక మహాత్ములు కానీ మన ఇంటికి పిలవాలి అంటే అలాగ మనం వాతావరణం అనేది ఆ ఇంట్లో ఉంచాలి. వాళ్ళు వచ్చేదానికి ముందు పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. ఇలాగ మనం అన్నీ సిద్ధం చేసి మహాత్ముల్ని పిలవాలి. కానీ ఇలాగ నా ఇంటికి ఇలాంటి మహాత్ములు వెతుక్కుంటూ నాకు అనుగ్రహం చేసేదానికి వస్తున్నారే అని చెప్పేటప్పుడు, ఉదాహరణకు ఈ విషయ సుఖాన్ని అనుభవించేదానికి ఈ శరీరాన్ని వెతుక్కుంటూ ఆ జీవం అనేది వచ్చి ఎలా వెతుక్కుంటూ దాంట్లోపల వచ్చేటప్పుడు ఎలా ఆశతో ఇలా లేచి ఆ సుఖాన్ని అనుభవిస్తుందో, అలాగా పృథు మహారాజు కూడా వచ్చే సనకాదులను చూసి వాళ్ళు చెప్పే ఈ ఉపదేశాన్ని ఇవన్నీ కూడా గ్రహించుకొని తాను ఆనందం కలిగించుకోవాలి అంటూ ఆ సనకాదులను చూసి ఇలా జీవం లేచేలాగా లేచి నిలబడుకొని స్వాగతం పలికి వాళ్ళని తన ఇంటికి లోపలికి తీసుకొచ్చారంట పృథు మహారాజా. అప్పుడు వచ్చేటప్పుడు అక్కడ అందరూ జనులు ఉన్నారు. ఆయనకు తెలుసు కదా మహాత్ములు వస్తే ఎలా వాళ్ళని పూజ చేయాలి అనేది. దీనికి ముందు అధ్యాయంలోనే కదా అన్నారు, మనకు పాపం పోవాలంటే మహాత్ముల యొక్క చరణారవిందంలో ఉండే ధూళిని శరీరమంతా అభిషేకం చేసుకోవాలి, వాళ్ళ యొక్క పాదజలము ప్రోక్షణం చేసుకోవాలి అని చెప్పినారు కదా. అలాగనే సనకాదుల యొక్క చరణారవిందాన్ని పెట్టి ఆ పాదములన్నీ కడిగి ఆ నీళ్లను ఇలా ప్రోక్షించుకొని జనులందరికీ ప్రోక్షించి పరమధన్యులమైనాము అని వాళ్ళకి తగ్గట్టు ఆ సనకాదులకి ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి పైన పృథు మహారాజు వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడేదానికి ప్రారంభించారు. మీరు ఎంత గొప్ప మహాత్ములు, మీరు ఇలాగ ఎవరైనా వెళ్ళి ఇలాంటి మహాత్ములు ఎవరైనా వెళ్ళి పిలిస్తే అక్కడికి వస్తారు, ఇలాగే కదా ఉంటారు. అలాంటి మీరు గొప్ప మహాత్ములు, నేను పిలిన కూడా లేదు, మాకు అనుగ్రహం చేసేదానికి ఇలా మీరు కృపతో వచ్చినారే. మీ కృప, మీరు చేసే కరుణకు మేము ఏం ప్రతిఫలం చేయగలము? అలాంటి గొప్ప మహాత్ములు మీరు మా ఇంటికి వచ్చినారే, నాకు చాలా సంతోషం అంటూ ఆ సనకాదులను చూసి ఇలా పొగిడారు పృథు మహారాజా. దానిపైన మీరు అనవరతము భగవద్ధ్యానం చేసుకుంటూ ఈ లోకంలో పరమ పవిత్రంగా సంచరిస్తున్నారు. అలాంటి గొప్ప మహాత్ములు మీరు, అలాంటి వారు మా ఇంటికి వచ్చినారే, నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇలాగ మిమ్మల్ని చూసి మీరు బాగున్నారా, మీరు ఎలా ఉన్నారు అనేది మేము రాజులందరూ కలిగి మా యొక్క నాగరికం అనేది ఇలా మాట్లాడాలి. ఇలా నేను మీ దగ్గర అడిగినానంటే నాకంటే బుద్ధిహీనుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండడు. ఎందుకంటే మీరు వచ్చి ఆ గృహంలో వచ్చి అనుగ్రహం చేస్తే ఆ ఇల్లు అనేది సౌఖ్యంగా ఉంటుంది మీ యొక్క రాక వల్ల. అలా ఉండే మిమ్మల్ని చూసి మీరు బాగున్నారా లేదా అని అడగడం చాలా తప్పు. అలాంటి గొప్ప మహాత్ములు మీరు. అందుచేత ఈ ప్రపంచంలో మీలాంటి మహాత్ములు ఏ ఇంటికి రాలేదో దానికి ఆ ఇల్లు అనేది ఎలాగంటే ఈ సర్పములు, మృగములు, క్రూరముగులు సంచారించే వనం, అలాగ సర్పములు సంచారం చేసే చెట్టులాగా మీరు ఇంటికి రాకపోతే ఏమంటున్నారంటే ఇలా పృథు మహారాజా, ఈ ఇంటికి భవనం అని పేరు. భవనంని ఎందుకు పేరు అంటే, మహాత్ములు భాగవతులు అందరూ వచ్చి ఆ ఇంట్లో సత్సంగం చేసి ఇలా మంచి కార్యములు చేస్తే దానికి భవనం. నువ్వు ఎంత డబ్బైనా పెట్టుకో, ఎంత సుఖంగా అయినా ఉండు, నీ దగ్గర 100 మంది నీకు పని చేసినా కానీ ఇలాంటి మహాత్ములు వచ్చి ఇక్కడ సత్సంగం మంచి పనులు కానీ చెయ్యకపోతే దానికి వచ్చి భవనం కాదు. అదేమిటంటే భకారస్తత్ర లుప్యతే,
ఆ భాని తీసేసినామంటే తర్వాత ఈ మృగములు, దుష్ట మృగములు, సర్పములు సంపచారించే వనంకి దానికి ఏ వ్యత్యాసం లేదు, ఇలా తేడా లేదు. అందుచేత నువ్వు ఎంత గొప్ప సంపద పెట్టుకున్నా కానీ మహాత్ములు లేకపోతే ఆ ఇల్లు అనేది వనంలాగా, అందుచేత మీరు ఇప్పుడు వచ్చినందువల్ల నా ఇల్లు అనేది భవనంలాగా అయింది. అలాంటి గొప్ప మహాత్ములు మీరు వచ్చారు, మీరు వచ్చి మాకు కావాల్సినంత మీ అనుగ్రహం చేసి మీ యొక్క అనుగ్రహ భాషణంతో, మీ ఉపదేశంతో మమ్మల్ని అందరినీ ఆనందపరచాలి, అందుకోసమే మీరు ఇక్కడ వచ్చారు. మాకు తెలుసు అలాంటి గొప్ప మహాత్ములైన మీరు మాకు ఉపదేశం చేయాలి అంటూ పృథుదేవులు ఆ సనకాదులను చూసి ప్రార్థించారు. దానికి పైన ఒకటి అన్నారంట, ఏమిటంటే ఈ భగవంతునికి మీకు వ్యత్యాసం లేదు. భగవంతుడు అన్ని చోట్ల వచ్చి అందరికీ ఉపదేశం చేసి మంత్రి చేయగలరా? అది వీలు కాదు. అందుచేత భగవంతుడు ఏమన్నారంటే మీలాంటి మహాత్ముల్ని పంపిస్తున్నారు ఆ చోటికి, నా యొక్క ప్రతినిధిగా మీరు వెళ్ళి అన్ని చోట్ల మీరు నా మతమైన ఈ అధ్యాత్మ విషయాన్ని మీరు అందరికీ ఉపదేశం చేయాలి అంటూ భగవంతుని యొక్క ఆజ్ఞ వల్ల మీరు సంచరిస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే మీకు భగవంతునికి తేడా లేదు, వ్యత్యాసం లేదు. అందుచేత గొప్ప మహాత్ములైన మేమందరూ ఉద్ధారణమయ్యేదానికి మా మనస్సు అన్నీ ఇక ఈ సంసార సాగరంలో లేకుండా ఇలా పైకి వచ్చేదానికి గొప్ప విషయములు ఉపదేశం అనేది మీ నోరు ద్వారా చెప్పబడాలి, అది విని మాకందరికీ క్షేమం కలగాలి అంటూ పృథు మహారాజా ఇలా సాష్టాంగా నమస్కరించి ప్రార్థించారు. అలా ప్రార్థించిన వెంటనే గొప్పగా ఇలా అన్నాడు అంటూ మైత్రేయులు అతన్ని పొగడి పైన ఆ పృథు మహారాజును చూసి ఆ సనకాదుల్లో ఒకరైన సనత్కుమారులు పైన ఉపదేశం చేసేదానికి ప్రారంభించారు. మొదట ఏమన్నారంటే పృథు మహారాజును చూసి, నాయనా నువ్వు ఎంత గొప్ప మనిషివి, నీకు ఎంత విశాలమైన మనస్సు, ఇలాగ మహాత్ములు ఎవరైనా వచ్చినారంటే వాళ్ళకు తగ్గట్టు పూజ ఉపచారములు అన్నీ చేసి అందరూ ఏమంటారంటే తనిగా నాకు వచ్చి ప్రత్యేకంగా ఉపదేశం అనేది కావాలి, అలా ఉంటేనే నేను డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాను, మీరు నాకు తనిగా కూర్చోబెట్టి ఉపదేశం చేయండి, ఎలాగైనా ఈ శరీరాన్ని నేను ఈ ఆత్మని శరీరం నుంచి విడగొట్టాలి అంటూ అందరూ ప్రార్థిస్తారు. కానీ నువ్వేమంటే అందరినీ కూర్చోబెట్టి అందరికీ క్షేమం కలగాలి అంటూ ఆ గొప్ప నీ యొక్క భావంతో అందరినీ కూర్చోబెట్టి ఇలా ఉపదేశం చేసేదానికి నువ్వు మా దగ్గర అడిగినావే, దీంట్లో నుంచి తెలుస్తుంది నీ మనస్సు ఎంత విశాలంగా, నువ్వెంత గొప్పవాడివి అని ఇలా పృథుని ఇలా పొగిడారు ఆ సనత్కుమారులు. దానికి పైన పృథు మహారాజుని చూసి సనత్కుమారులు, నాయనా నీకు వచ్చి నేను తనిగా ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ వల్ల ఎంతమంది ఇలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు, నీ యొక్క కార్యములన్నీ చేసి సాక్షాత్ వైకుంఠవాసే వచ్చి నీకు అనుగ్రహం చేశాడు, అందుచేత నేను నీకు కొత్తగా ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ నువ్వు అడిగినందువల్ల భగవంతుని గురించి, భగవంతుని యొక్క మార్గమైన వీటి విషయాలన్నీ జనులందరూ వినేలాగా నేను శ్రావిస్తాను, మీరు విని అందరూ ఆనందించండి అంటూ పృథు మహారాజుని పొగిడి పైన ఉపదేశాన్ని ప్రారంభించారు. అందరూ అనేది ఏమిటంటే ఒకే విషయమే. ఇప్పుడు మనం భాగవతంలో చూసినామంటే మళ్ళీ మనస్సుని సరిచేయాలి, మనం భేదబుద్ధితో ఉండాలి, అంటే భేదబుద్ధి అంటే ఈ శరీరం వేరే ఆత్మ వేరే అనేది ఉండాలి, ప్రపంచమంతటా భగవంతుడే ఉన్నాడు అనే ఒక నీకు అన్ని చోట్ల భగవంతుడు అనే ధ్యాసతో ఉండాలి, అందరూ మంచివాడిగా ఉండాలి అంటూ ఈ విషయాలన్నీ మళ్ళీ ఉపదేశం భాగవతంలో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఉపదేశ గ్రంథం, ఒట్టి కథలు మాత్రం ఉండే గ్రంథం కాదు, అక్కడక్కడ ఉపదేశం దండిగా వస్తూనే ఉంటుంది. ఈ ఉపదేశం వింటూ ఉంటే మనకు కూడా కొంచెం చెప్పిందే చెప్తున్నారు అని తోచుతుంది. చెప్పిందే చెప్పేదానికి కారణం ఏమిటి? మనకు అది మనస్సులో వెళ్ళి లోతుగా పడేంత వరకు అది చెప్తూనే ఉంటారు. ఇన్ని ఉపదేశములు విన్నా కానీ మనం మార్చుకుంటున్నామో లేదు కదా. అందుచేత నువ్వు ఇది కాదు దీనిలాగా ఇంకా లక్షాది ఉపదేశములు వింటేనే నీకు మనస్సు అనేది ప్రవర్తన వస్తుంది. అందుచేత ఈ భాగవతంలో ఉపదేశం అనేది ఉంటానే ఉంటుంది. ఒకే విషయమే ఉపదేశం అనేది ఏం పెద్దగా కూడా ఒకే విషయమే వాళ్ళ యొక్క పాణిలో చెప్తారు. అలాగనే సనత్కుమారులు ప్రారంభించేటప్పుడు ఈ మనస్సు అనేది కారణం. ఈ మనస్సుని మనం ఎలాగైనా దానికి మనం ట్రైన్ చేయాలి. దాని ఎలాగైతే ఈ ప్రపంచం అనేది జగన్ అనేది మిథ్య, బ్రహ్మ సత్యం అనేది మొదట నువ్వు తీసుకురావాలి. అలా తీసుకొచ్చి విషయంలో అన్నిటికీ మనము దోషగ్రహణంతో ఏది శాశ్వతము కాదు అంటూ ఇలా మనం అనవరతము ధ్యానం చేసి ఇలా దేనిలోనూ మనం పట్టుదల లేకుండా ఉంటేనే
ఈ ప్రపంచం నుంచి మనస్సు అనేది పైకి వస్తుంది. అలా పైకి వస్తేనే మనం వచ్చి ఈ ప్రపంచంలో నుంచి మనము విడుపడతాము. అలాగే ఈ ప్రపంచం నుంచి మనం బయటికి రావాలంటే ఈ మనస్సు కారణం. ఆ మనస్సుతో మన వివేకంతో వీటన్నిటినీ పాటించాలి అని ఆయన ఉపదేశాన్ని ప్రారంభించారు. ఆ భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేర్చుకునేదానికి మనస్సు, దీనికి ఒక సాధన ఏమిటంటే భగవద్భక్తి, యోగ మార్గం, వీటన్నిటినీ సాధనగా పెట్టుకొని మన భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకోవాలి. ఇది మనల్ని ఎలాగంటే ఈ ద్వంద్వములు ఉన్నాయి కదా, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే వీటన్నిటి విషయాల నుంచి మన మనస్సుని బయటకి ఈ భగవద్భక్తి, భగవద్గుణమే తీసుకొస్తుందంట. ఎలాగైతే చెప్పేటప్పుడు ఈ మనస్సు అనేది ఒక వెండి పాత్రం లాగా, ఆ వెండి పాత్రం అనేది మనం కానీ బాగా దాన్ని తుడిచి ఇలాగ సోపు అవన్నీ వేసే అది శుభ్రం చేసేదానికి, బాగా అది జ్వలించేదానికి వాటికి పౌడర్ అంతా వేసి పెట్టినామంటే అది చూస్తే అంత అందంగా ఉంటుంది చూసేదానికి. అలాగే ఉంటుందో కొన్ని రోజుల తర్వాత చూస్తున్నామంటే ఒక 10 రోజుల తర్వాత ఒక నల్లగా ఒక మురికి అనేది పైన ఫామ్ అవుతుంది, తర్వాత ఆ కలరే మంగిపోతుంది కదా. అలాగనే మనస్సు అంట. అప్పుడు మనం ఎలాగైతే ఆ వెండి పాత్రాన్ని అప్పుడప్పుడు ఆ ద్రవ్యం వేసి దాన్ని తుడుచుకుంటూ దాన్ని జ్వలింప చేస్తామో, అలాగని మనస్సు అనేది భగవద్గుణం అనే ఒక ద్రవ్యంతో, ఆ పౌడర్తో ఈ మనస్సుని ఇలా మనం తుడుస్తూ ఉంటేనే అది శుభ్రంగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే ఒక ధ్యాసతో అది శుభ్రంగా ఉంటుంది. అది కానీ మనం వదిలేసినామంటే 10 రోజులు నువ్వు ఇలా దాన్ని కడవకుండా ఉండే ఆ వెండి పాత్రంలాగా మన మనస్సు అనేది అయిపోతుంది. అలాగ మనం అప్పుడప్పుడు ఈ భగవద్గుణంతో ఆ వెండి పాత్రను తుడిచేలాగా దీన్ని తుడిచిపెట్టుకోవాలని ఆయన. దానికి గొప్ప సాధనం భగవద్గుణం, భగవత్ స్మరణ, తర్వాత భగవద్ధ్యానం, యోగ మార్గం, వీటన్నిటితో ఈ మనస్సుని మనం పైకి రప్పించాలి అని ఇలా నానా విధములుగా ఉపదేశం చేస్తున్నారు సనత్కుమారులు. పైన ఒక అందమైన ఉదాహరణ చెప్తున్నారు. ఏమిటంటే ఈ అరణి అనే ఒక కర్ర, ఆ కర్ర నుంచి కదా ఈ అగ్ని అనేది, ఈ పరమ పవిత్రమైన అగ్నిని సృష్టిస్తారు. ఇంకో కర్రని పైన పెట్టుకొని ఇలా దాన్ని మథనం చేసినారంటే ఆ అరణి నుంచి అగ్ని అనేది జన్మిస్తుంది, పుడుతుంది. దాని తర్వాత కొంచెం కొంచెంగా దాన్ని పెద్దని చేసి దానితో పాటు యాగయజ్ఞములు అనేది చేస్తారు. అదే ఈ ప్రపంచం. ఇప్పుడు ఈ సనత్కుమారులు చెప్పేటప్పుడు ఎలాగైతే ఒక అరణి నుంచి అగ్ని పుడుతుందో అలాగనే ఈ కర్మముల నుంచి ఈ మనుష్యునికి ఈ మనస్సు, ఇంద్రియములు, ఈ జన్మ అనేది పుడుతుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఆ అరణి నుంచి పుట్టిన అగ్ని అనేది కొంచెం కొంచెంగా పెద్దదయ్యి ఆ అరణి అనే ఒక కర్ర ఉంది కదా దాన్నే భస్మం చేసేయాలి అని ఉపదేశిస్తున్నారంట. అలాగ కానీ ఆ కర్రను గాను వీళ్ళు భస్మం చేసిందంటే ఆ అగ్ని అనేది మళ్ళీ ఈ అగ్ని సృష్టించేదానికి ఆ అరణ్య కర్రనే ఉండదు, అప్పుడు ఈ అగ్ని సృష్టి అవ్వదు. అలాగనే ఈ కర్మం అనేది మనల్ని ఇలా సృష్టిలో ఇలా జన్మించడం, చావడం, జన్మించడం, మరణించడం అనేది ఈ కర్మ తీసుకొస్తుంది కదా. అందుచేత మనస్సు అనే పవర్ఫుల్ అయిన అగ్నితో భగవత్ సాధనం, భగవద్గుణం ఇలాంటి విషయములన్నీ పెట్టుకొని ఈ కర్మాన్ని గాను మనం నశించినామంటే, దేంట్లో నుంచి ఇప్పుడు ఆ అరణి నుంచే ఆ అగ్ని అనేది జన్మించింది, ఆ అగ్నినే ఏం చేయాలి అంటే ఆ అరణిని భస్మం చేయాలి. అలాగనే కర్మ నుంచే మనం పుడుతున్నాము. మన యొక్క మంచి మనస్సు వల్ల, ఈ అభ్యాసం వల్ల, వివేకం వల్ల ఈ కర్మను కానీ భస్మించినామంటే, దాన్ని నాశనం చేసినామంటే మళ్ళీ ఎలాగైతే ఈ అరణ్యకర్ర లేకపోతే అగ్ని జన్మించదో అలాగనే ఈ కర్మ లేకపోతే మనకి జన్మం అనేది ఉండదు. మన భగవంతునితో ఇలా సాయుధ్యమైపోతాము. అంటే ఇలాంటి విషయాలన్నీ చెప్పి వీటన్నిటికీ గొప్ప సాధనం ఏమిటంటే భగవద్గుణం. భగవద్గుణం అనేదే మనల్ని ఎలాగైతే భగవంతుని దగ్గర ధారగా మన సంబంధంతో ఇలా భగవద్గుణం అనేది పెడుతుంది. భగవద్ధ్యానం, భగవత్ స్మరణం, భగవన్నామకీర్తనం, తర్వాత ప్రాణాయామం చేసి ఈ మనస్సును ఇలా మన వశంలో పెట్టుకొని ఇలా భగవంతుని మనం లోపలకు పెట్టుకొని ధ్యానం చేసినామంటే ఈ ప్రపంచం నుంచి మనం బయటికి వస్తాము. తర్వాత ఈ జన్మ గురించి మనం దిగులు పడక్కర్లేదు అని సనత్కుమారులు చెప్పారు. వీటన్నిటికంటే పెద్దది ఏమిటంటే ఈ భగవన్మాయ. ఆ భగవన్మాయను దాటాలి, అదే మనకు ముఖ్యమైన లక్ష్యం. దానికి ఒకే పని ఏమిటంటే మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే అంటూ గీతాచార్యుడు చెప్పినట్టు వల్ల
నన్ను ఎవరు ఆశ్రయిస్తారో అప్పుడే ఈ భగవన్మాయను, నా యొక్క మాయను దాటగలుగుతారు. లేకపోతే ఈ మాయను ఎవ్వరూ దాటలేరు. ఈ మాయ అనేది ఏం చేస్తుందంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది కాకుండా జగత్సత్యం బ్రహ్మమిథ్య అని మనకు తోచేలాగా చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగినానుంటే దేవుడు బ్రహ్మం అనేది లేదుపా, ఈ జగత్తే వ్యవహార సత్యంగా ఉంది అని అనుకుంటున్నాం కదా. దీనికి కారణం మాయ. దానికి ఏం చేయాలంటే భగవద్జ్ఞానం అనే ఒక్క వెలుతురుతో, అనే ఒక్క లైట్తో, ప్రకాశంతో ఈ అజ్ఞానాన్ని పోగొట్టాలి. ఎలాగైతే ఆయన ఉదాహరణ చెప్పేటప్పుడు, ఇప్పుడు చాలా రోజులుగా అది ఒక ఇల్లు తెరవకుండా ఒక అతను లోపలికి వచ్చాడు. అలా తెరుచుకొని వస్తే కింద చూస్తే ఒక పాము ఉందంట. ఆ పాము ఉందే, ఆ పాము మనం ఏమైనా చేస్తుందే, ఇలా పాము ఉందే ఇంట్లో, దీన్ని ఎట్లయినా బయటకు తరమాలి, అది ఎక్కడుంది అని చూడాలంటే మొదట మనకు వెలుతురు కావాలి కదా. అందుచేత వెళ్ళి అక్కడ స్విచ్ ఎక్కడుందో అక్కడ స్విచ్ వేసిన వెంటనే లైట్ అనేది ప్రకాశిస్తుంది. అలా ప్రకాశిస్తే చూడొచ్చు అని వెళ్ళి ఆ స్విచ్ వేసిన వెంటనే చూస్తే అది పాము కాదు. ఏమిటంటే వాడు ముందు వెళ్ళేదానికి ముందు ఎవరో వచ్చి అతను ఒక మాల వేసినారు. ఆ మాలని కింద అలాగే పడేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వచ్చి చూస్తే ఆ మాల అనేది కింద ఒక పాములాగా ఇలా అక్కడక్కడ అలా పాము ఎలా పడుకొని ఉంటుందో అలా పడుకొని ఉంది. ఇప్పుడు అతను చీకటిలో చూసేటప్పుడు ఆ మాల అనేది ఎలా కనిపించిందంటే పాములాగా. అప్పుడు కనిపించినప్పుడు భయంతో వణికిపోతూ ఇలా వచ్చి ఆ స్విచ్ వేసి ఆ ప్రకాశం వచ్చిన తర్వాత అతనికి అది పాము కాదు దండ అని తెలిసింది కదా. అలాగనే మనము ఇలా చీకటి అజ్ఞానంలో మాయలో ఉండేటప్పుడు ఆ దండను చూసి పాములాగా భయపడుతున్నామా, అలాగే మనం ఈ కర్మములు, ఈ కష్టాలు, వీటన్నిటిని చూసి భయపడతాము. అప్పుడు మనకు ప్రకాశం అనే జ్ఞానం వచ్చిందంటే ఇది ఏమి శాశ్వతం కాదు, అక్కడ ఉండే ఆధార వస్తువు అది పాము కాదు దండ అని, ఇక్కడ ఉండే ఆధార వస్తువం ఇది జగత్తు కాదు, ఇది బ్రహ్మము అని మనం తెలుసుకున్నామంటే ఈ మాయ నుంచి మనం బయటికి రాగలుగుతాము. ఆ మాయ నుంచి నువ్వు బయటికి రావాలి అంటే దానికి ముఖ్యమైన సాధనము భగవద్గణము, యోగ మార్గము, ధ్యానంతో పాటు ఇలా భగవంతుని మన చరణారవిందాన్ని గట్టిగా పట్టుకున్నామంటే ఈ మాయ నుంచి మనం భగవంతుడు తరిస్తాడు. తర్వాత ఈ సంసార సాగరం అనేది ఎంత లోతు, ఆ లోతు అనేది ఎవ్వరికీ తెలియదు. దానితో పాటు ఏముందంటే ఆ సంసార సాగంలో 6 ముసలి ఉందంట. 6 ముసలి ఏమేమి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అంటూ 6 ముసలిలు. దాంట్లో మనం వెళ్ళాలంటే మనం ఎలాగైనా దీన్ని తరించుకొని పోవాలి అంటే ఆ ముసలి ఒక్కొక్క ముసలిని మనం ఇలా లోపల లాగుతూనే ఉంది. లాగుతూ ఉండే అతను ఆ జీవాత్మ ఎలాగ దీన్ని తరిస్తాడు? దానికి ఒకే గతి, ఒకే విషయం ఏమిటంటే భగవత్ స్మరణ, భగవత్ కథామృతం, భగవన్నామ సంకీర్తనం అనే ఒక పడవను తీసుకొని నువ్వు అలా నిశ్చింతగా సంచారం చేయవచ్చు. ఆ సంసార సాగరాన్ని ఇలా దాటి ఇంకో ఒడ్డున వెళ్ళి చేరుకోవచ్చు. దానికి సాధనం ఈ భగవద్గుణం అనేది గొప్ప సాధనం. అందువల్లే కదా నువ్వు అడిగినావు భగవంతుని దగ్గర, నీకు 10,000 చెవులు కావాలి అంత భగవద్గుణం వినేదానికి అడిగినావు కదా. అదే నాయన గొప్పది. అలాంటి సాధన భగవద్గుణమే మనల్ని ఇలా ఘోరమైన సంసార సాగరాన్ని దాటేదానికి హేతుగా ఉంటుంది. అందుచేత ఈ మనస్సు అనేది అన్నిటికీ పవర్ హౌస్ లాగా లోపలుంది. ఆ మనస్సు అనేది ఏమిటంటే ఈ విషయ సుఖం లోపలికి వచ్చిన వెంటనే ఆ విషయ సుఖం అనేది ఏమి చేస్తుంది అంటే ఆ విషయ సుఖం బాగా తాను వృద్ధి అవ్వాలి. అందుచేత మనస్సులో ఉండే వివేకం, వైరాగ్యం, జ్ఞానాన్ని ఇలా నరికి బయటకు తరిమేస్తుందంట. ఎందుకంటే వివేకం, విజ్ఞానం, జ్ఞానం అనేది మనస్సులో ఉంటే ఈ విషయ సుఖం తాను ఇలా హాయిగా జీవించలేదు. ఇలా తాను నిశ్చింతగా జీవించాలి అంటే ఈ వివేక వైరాగ్యాన్ని బయటకు తరమాలి. అందుకోసం ఈ విషయ సుఖం ఇంద్రియంతో పాటు లోపలికొచ్చి వీటన్నిటినీ తరిమి అందరూ ఈ సంసార సాగరంలో ఇలా చుట్టుకుంటూ దీటి నుంచి బయటికి రాకుండా ఇలా కష్టపడుతూ ఉన్నారు. అందుచేత దీని నుంచి బయటికి రావాలంటే మనం ఎలాగైనా భగవద్గుణం, యమనియమం వీటన్నిటినీ తెలుసుకొని ఎవరిని హింసించకూడదు, అందరి పట్ల భగవంతుడనే ఉన్నాడని చూడాలి. భగవద్భక్తితో, భగవదర్పణ బుద్ధితో వినయంగా ఉంటూ ఇలా మన వివేకాన్ని కానీ మనం పునరుద్ధారణం చేసినామంటే
ఆ మనస్సు నుంచి ఆ వివేకం అనేది వచ్చి జ్ఞాన వైరాగ్యాన్ని పిలిచి తర్వాత వీటి నుంచి మన మనస్సు అనేది పైకి వచ్చి భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకుంటాము అని ఇలాగ గొప్ప తన యొక్క ఉపదేశాన్ని చెప్పి అలాంటి సంసార సాగరాన్ని దాటేదానికి భగవద్గుణమే మనకు గొప్ప సాధన అని చెప్పి తన యొక్క ఉపదేశాన్ని పూర్తి చేశారు సనత్కుమారు. ఇలాంటి ఉపదేశం విని పృథుదేవులు సాష్టాంగా నమస్కారం చేసి మీకు ఎంత మా పైన ఎంత కరుణ, మీ కరుణ, ఆ కరుణ గురించి స్మరించి ఈ కరుణ వల్ల కదా మీరు వచ్చినారు. మీరు ఇప్పుడు వచ్చామంటే ఆయన ఇప్పుడు ఇలా ఉపదేశం చేసినామంటే ఆయన బాగా మనకు కవర్ల దండిగా డబ్బులు పెడతాడు, లేకపోతే ఏదైనా మనకు స్వర్ణం ఇస్తాడు, ఏదైనా మనకు ఘనంగా సత్కరిస్తాడు అని ఏ ఉపేక్ష లేకుండా ఉండే సుహృద్దులు మీరు. అలాంటి సుహృదులైన మీరు నా ఇంటికి వచ్చి ఇలాంటి ఉపదేశం చేసినారే, మీకు నేను ఏమి ఇవ్వాలి? ఏదైనా ఇవ్వాలి కదా. ఏదైనా ఇవ్వాలంటే మీకు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే అలాంటి మహాత్ములు మీరు. అది ఏమి వద్దనుకున్నందువల్ల కదా ఈ జగత్ సృష్టిలో కూడా మీరు ఇలా దాంట్లో కూడా రాకుండా మీరు భగవద్ధ్యానం భగవత్ స్మరణలోనే అనవరతము ఉన్నారు. అలాంటి మీకు ఏదైనా ఇవ్వాలి అన్న దానికంటే నా సర్వస్వము మీకు దానం చేస్తాను. నా యొక్క సంపద, నా జనులు, సప్తద్వీపము, నా దగ్గర ఉండే అన్ని మంచి విషయాలు, నా రథం, నా జనులు అందరూ మీకు దానం చేస్తాను. దానికంటే గొప్పది అందరికీ ఎవరికి ముఖ్యమైనది ఏమిటంటే తన యొక్క ప్రాణం. ఆ ప్రాణాన్ని కూడా మీకు నేను అర్పణిస్తాను. అలాంటి గొప్ప ఉపదేశం చేశారు మీరు. ఈ ఉపదేశం విన్న మాత్రాన మా మనస్సు అనేది సంతోషమైంది అని ఇలా సనత్కుమారులు పొగిడి తన ఆత్మను కూడా ఇలా సమర్పణం చేశారు ఆ సనకాదులకు. ఇలా సనకాదులు చేసిన వెంటనే ఆ పృథు మహారాజును చూసి, నాయనా నీ యొక్క గొప్ప మనసు ఇలాగిచ్చినావు, ఇవన్నీ సంపదలను, ఈ మనస్సుని, నీ ప్రాణములను పెట్టుకొని మేమేం చేయబోతాము? వచ్చాము, నీకు ఉపదేశం చేశాను, ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ, అలాంటి గొప్ప ఉపదేశం చేశాము, అంతే. దీనికోసమే కదా నాయన మేము ఉన్నాము. అందుచేత నువ్వు ఇప్పుడు ఎలాగున్నావో అలాగే భగవంతుడు ఎలా నిన్ను పరిపాలించమని చెప్పారో అలాగే నువ్వు పరిపాలిస్తూ అందరికీ క్షేమాన్నిస్తూ ఇలా రాజ్య పరిపాలనం చెయ్యి. అదే నువ్వు మాకిచ్చే సన్మానం, సత్కరణ, సంభావన అని చెప్పిన వెంటనే సంతోషించి ఇలా పృథుమహారాజు జనులతో పాటు సాష్టాంగంగా నమస్కారం చేశారంట సనకాదులకు. ఇలా సనకాదులు వాళ్ళకు ఉపదేశం చేసి వాళ్ళు ఇలా వాళ్ళందరి దగ్గర ఇలా మేము వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి ఆకాశ మార్గంగా బయలుదేరారు. అలా బయలుదేరుతూ ఉండే ఆ సనకాదులను చూసి ధారధారగా కన్నీరు కారుస్తూ పృథుమహారాజా ఇలా నిలబలుకొని వాళ్ళని పంపించారంట. వాళ్ళు పంపించిన తర్వాత జలనందును చూసి ఇది భగవంతుని యొక్క శాసనం, భగవంతుని యొక్క శాసనంతో పాటు ఇలాగ నేను రాజ్య పరిపాలన చేస్తున్నాను అని జనందరూ చెప్పి పైన ఆయన అలాంటి రాజ్య పరిపాలన, ఎలాంటి రాజ్య పరిపాలన అంటే అతన్ని చూస్తే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటారంట. ఎలాగా రామచంద్ర ప్రభువులు రాజ్యపరిపాలనం చేశారు అనే రామాయణంలో గొప్పగా వాల్మీకి చెప్పారో అలాగ పృథు మహారాజు గురించి కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆయన ఇలా ఆ సంపదల్లో కుబేరుడిలాగా ఓపికతో ఉండేటప్పుడు భూమిలాగా, అతని యొక్క బ్రహ్మ తేజస్సు అగ్నిలాగా జ్వలిస్తూ ఉండేటప్పుడు సూర్యుడిలాగా, అందరికీ అనుగ్రహం చేసేటప్పుడు పరమేశ్వరునిలాగా, ఇలాగ రహస్యములందరూ తన దగ్గర దాచిపెట్టుకోవాలి కదా ఒక రాజు, అలా దాచిపెట్టుకునే దాంట్లో వరుణ భగవంతునిలాగా, అందరినీ ధర్మతః శిక్షించే దాంట్లో యమధర్మరాజులాగా, ఇలాగ జ్ఞానంలో బృహస్పతిలాగా ఉంటూ ఇలా లోకమంతటినీ ఎలాగైతే మహావిష్ణువు అందరికీ క్షేమాన్నిస్తూ ఇలా లోకమంతా పరిపాలనం చేశారో అలా లోకమంతా పరిపాలనం చేసి అందరికీ క్షేమాన్నిచ్చి ఇలాంటి గొప్ప రాజ్య పరిపాలనం చేసి ఇలా అతను పరిపాలనం చేస్తున్నారు అనేది ఈ అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ ద్వావింశోऽధ్యాయః. మైత్రేయం వాచ జనేషు ప్రగృణత్స్వేవం పృథుం పృథులవిక్రమం తత్రోపజగ్ముః మునయః చత్వారః సూర్యవర్చసః తాంస్తు సిద్ధేశ్వరాన్ రాజా వ్యోమ్నః అవతరతోర్చిషా లోకాన్ పాపాన్ కుర్వత్యా
सानुगो अचष्टलक्षितान् तद्दर्शन उद्गतान् प्राणान् प्रत्यादित्सुरिवोत्थितः ससदस्यानुगो वैन्यः इन्द्रियेषु गुणानिव गौरवात् यन्त्रितः सभ्यः प्रश्रयानतकन्धरः विधिवत् पूजयां चक्रे गृहीत अद्यर्हणासनान् तत्पादशौचसलिलैः मार्जितालकबन्धनः तत्र शीलवतां वृत्तम् आचरन् मानयन्निव हाटकासन आसीनान् स्वधिष्ण्येष्विव पावकान् श्रद्धासंयमसंयुक्तः प्रीतः प्राह भवाग्रजान् पृथुरुवाच अहो आचरितं किं मे मङ्गलं मङ्गलायनाः यस्य वो दर्शनं ह्यासीत् दुर्दर्शानां च योगिभिः किं तस्य दुर्लभतरम् इह लोके परत्र च यस्य विप्राः प्रसीदन्ति शिवो विष्णुश्च सानुगः नैव लक्षयते लोकः लोकान् पर्यटतोऽपि यान् यथा सर्वदृशं सर्वे आत्मानं येस्य हेतवः अधना अपि ते धन्याः साधवो गृहमेधिनः यद्गृहाहि अर्हवर्याम्बू तृणभूमीश्वरावराः व्यालालय द्रुमा वै तेऽपि अरिक्ताखिलसम्पदः यद्गृहाः तीर्थपादीय पादतीर्थविवर्जिताः स्वागतं वो द्विजश्रेष्ठाः यद्व्रतानि मुमुक्षवः चरन्ति श्रद्धया धीराः बाला एव बृहन्ति च कच्चिन्नः कुशलं नाथाः इन्द्रियार्थार्थवेदिनां व्यसनावाप एतस्मिन् पतितानां स्वकर्मभिः भवत्सु कुशलप्रश्नः आत्मा रामेषु नेष्यते कुशला यत्र न सन्ति मतिवृत्तयः तदहं कृतविश्रम्भः सुहृदो वः तपस्विनां सम्पृच्छे भवयेतस्मिन् क्षेमः केनाञ्जसा भवेत् व्यक्तम् आत्मवताम् आत्मा भगवान् आत्मभावनः स्वानाम् अनुग्रहाये मां सिद्धरूपी चरत्यजः मैत्रेयोवाच
पृथोस्तत्सूक्तम् आकर्ण्य सारं सुष्टु मितं मधु स्मयमान इव प्रीत्या कुमारः प्रत्युवाचः। सनत्कुमार उवाच साधु पृष्टं महाराज सर्वभूतहितात्मना भवता विदुषा चापि साधूनां मतिरीदृशी संगमः खलु साधूनाम् उभयेषां च सम्मतः यत्सम्भाषण सम्प्रश्नः सर्वेषां वितनोतिशम् अस्त्वेव राजन् भवतो मधुद्विषः पादारविन्दस्य गुणानुवादने रतिर्दुरापाः विधुनोति नैष्ठिकी कामं कषायं मलमन्तरात्मनः शास्त्रेष्वियानेव सुनिश्चितो नृणां क्षेमस्य सध्यक् विमृशेषु हेतुः असंग आत्म व्यतिरिक्त आत्मनि दृढारतिः ब्रह्मणि निर्गुणे च या साश्रद्धया भगवद्धर्मचर्यया जिज्ञासया आध्यात्मिकयोगनिष्ठया योगेश्वर उपासनया च नित्यं पुण्यश्रवः कथया पुण्यया च अर्थेन्द्रियारामस गोष्ठ्यतृष्णया तत्सम्मतानाम् अपरिग्रहेण च विविक्तरुच्या परितोष आत्मन् विना हरेः गुणपीयूषपानात् अहिंसया पारमहंस्यचर्यया स्मृत्या मुकुन्दाचरिताग्र्य सीधुना यमैरकामैः नियमैश्चापि अनिन्दया निरीहया द्वन्द्वतितिक्षया च हरेर्मुहुः तत्परकर्णपूर गुणाभिधानेन विजृम्भमानया भक्त्या ह्यसङ्गः सदसत्यनात्मनि स्यान्निर्गुणे ब्रह्मणि च अंजसारतिः यदारतिः ब्रह्मणि नैष्ठिकी पुमान् आचार्यवान् ज्ञानविरागरंहसा दहत्यवीर्यं हृदयं जीवकोशं पञ्चात्मकं योनिम् इवोत्थितोऽग्निः दग्धाशयो मुक्तसमस्ततद्गुणः नैवात्मनो बहिः अन्तर्विचष्टे परात्मनोः यत् व्यवधानं पुरस्तात् स्वप्ने यथा पुरुषः तद्विनाशे आत्मानम् इन्द्रियार्थं च परं यदुभयोरपि सत्याशय
उपाधौ वि पुमान् पश्यति नान्यदा निमित्ते सति सर्वत्र जलादावपि पूरुषः आत्मनश्च परस्यापि भिदां पश्यति नान्यदा इन्द्रियैः विषयाकृष्टैः आक्षिप्तं ध्यायतां मनः चेतनां हरते बुद्धेः स्तम्भस्तोयमिव ह्रदात् भ्रश्यत्यनु स्मृतिश्चित्तं ज्ञानभ्रंशः स्मृतिक्षये तद्रोधं कवयः प्राहुः आत्मापह्वनमात्मनः नातः परतरो लोके पुंसः स्वार्थौ यतिक्रमः यत् अध्यन्यस्य प्रेयस्त्वम् आत्मनः स्वव्यतिक्रमात् अर्थेन्द्रियार्थ अभिध्यानं सर्वार्थापह्वनो नृणाम् भ्रंशितो ज्ञानविज्ञानात् येनाविशति मुख्यतां न कुर्यात् करिहि चित्सङ्गं तमस्तीव्रं तितीर्षुः धर्मार्थ काममोक्षाणां यदत्यन्तविघातकं तत्रापि मोक्ष एवार्थ आत्यन्तिकतयेष्यते त्रैवर्ग्योऽर्थः यतो नित्यं कृतान्तभयसंयुतः परे वरे च ये भावाः गुणव्यतिकरादनु न तेषां विद्यते क्षेमम् ईशविध्वंसिताशिषाम् तत्त्वं नरेन्द्र जगतामथ तस्थुषां च देहेन्द्रियासुधिषण आत्मभिरावृतानां यः क्षेत्रवित्तपतया हृदि विश्वगाविः प्रत्यक्षकास्ति भगवान् तमवेहि सोऽस्मि यस्मिन्निदं सदसदात्मतया विभाति माया विवेकविधुति स्रजिवाहि बुद्धिः तं नित्यमुक्त परिशुद्धविबुद्धतत्त्वं प्रत्यूढकर्मकलिल प्रकृतिं प्रपद्ये यत्पादपङ्कजपलाश विलासभक्त्या कर्माशयं ग्रथितम् उद्ग्रथयन्ति सन्तः तद्वन्न रिक्तमतयः यतयोऽपि रुद्धः स्नोतो गणास्तमरणं भज वासुदेवम् कृच्छ्रो महानिह भवार्णवमल्पवेषां षड्वर्गनक्रमसुखेन तितीरशन्ति तत्त्वं हरेः भगवतः भजनीयमङ्घ्रिं कृत्वोडुपं व्यसनम् उत्तरदुस्तरार्णम् मैत्रेय उवाच स एवं ब्रह्मपुत्रेण
कुमारेण आत्ममेधसा दर्शितात्मगतिः सम्यक् प्रशस्य उवाच तं नृपः। राजोवाच कृतो मे अनुग्रहः पूर्वं हरिणा आर्तानुकम्पिना तमापादयितुं ब्रह्मन् भगवन् यूयमागताः। निष्पादितश्च कार्त्स्न्येन भगवद्भिः घृणालुभिः साधूच्छिष्टं हि मे सर्वम् आत्मना सह किं ददे। प्राणादाराः सुता ब्रह्मन् गृहाश्च सपरिच्छदाः राज्यं बलं महीकोशः इति सर्वं निवेदितं सैनापत्यं च राज्यं च दण्डनेतृत्वमेव च सर्वलोकाधिपत्यं च वेदशास्त्रवित् अर्हति। स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं वस्ते स्वं ददाति च तस्यैव अनुग्रहेणान्नं भुञ्जते क्षत्रियादयः। यैरीदृशी भगवतः गतिरात्मवादे एकान्ततो निगमिभिः प्रतिपादितानः तुष्यन्तु त्वत् अदभ्रकरुणाः स्वकृतेन नित्यं को नाम तत् प्रतिकरोति विनोदपात्रम्। मैत्रेयोवाच त आत्मयोगपतयः आदिराजेन पूजिताः शीलं तदीयं शंसन्तः के भूवत् मिषतां नृणां वैन्यस्तु धुर्यो महतां संस्थित्य अध्यात्मशिक्षया आप्तकाममिवात्मानं मेन आत्मनि अवस्थितः। कर्माणि च यथा कालं यथा देशं यथा बलं यथोचितं यथा वृत्तम् अकरोत् ब्रह्मसात्कृतं फलं ब्रह्मणि विन्यस्य निर्विषङ्गः समाहितः। कर्माध्यक्षं च मन्वाणः आत्मानं प्रकृतेः परं गृहेषु वर्तमानोऽपि स साम्राज्य श्रियान्वितः नासज्जत इन्द्रियार्थेषु निरहं मतिः अर्कवत्। एवम् अध्यात्मयोगेन कर्माणि अनुसमाचरन् पुत्रान् उत्पादयामास पञ्चार्चिषि आत्मसम्मतान् विजिताश्वं धूम्रकेशं हर्यश्वं द्रविणं वृकं सर्वेषां लोकपालानां दधारैकः पृथुर्गुणान् गोपीठाय जगत्सृष्टेः
काले स्वे स्वे अच्युतात्मकः मनोवाक् वृत्तिभिः सौम्यैः गुणैः संरञ्जयन् प्रजाः राजेत्यधात् नामधेयं सोमराज इवापरः सूर्यवत् विसृजन् गृह्णन् प्रतपंश्च भुवो वसु दुर्धर्षः तेजसेवाग्निः महेन्द्र इव दुर्जयः तितिक्षया धरित्रीव द्यौरिव अभीष्टदो नृणां वर्षति स्म यथा कामं पर्जन्य इव तर्पयन् समुद्र इव दुर्बोधः सत्त्वेन अचलराडिव धर्मराडिव शिक्षायाम् आश्चर्ये हिमवानिव कुबेर इव कोशाढ्यः गुप्तार्थः वरुणो यथा मातरिष्वेव सर्वात्मा बलेन सह सौजसा अभिषह्यतया देवः भगवान् भूतराडिव कन्दर्प इव सौन्दर्ये मनस्वी मृगराडिव वात्सल्ये मनुवत् नृणां प्रभुत्वे भगवानजः बृहस्पतिः ब्रह्मवादे आत्मवत्वे स्वयं हरिः भक्त्या गोगुरुविप्रेषु विश्वक्सेनानुवर्तिषु ह्रियाप्रश्रयशीलाभ्याम् आत्मतुल्यः परोद्यमे कीर्त्योर्ध्वगीतया पुंभिः त्रैलोक्ये तत्र तत्रः प्रविष्टः कर्णरन्ध्रेषु स्त्रीणां रामः सतामिव। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे पृथुचरिते 22ोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।